హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే పాత మిక్సీలు కాస్త కొత్తవిగా ఎలా మార్చుకోవాలి, ఎటువంటి శ్రమ లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే చాలా ఈజీగా సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనే వీడియో గురించి అయితే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూసినట్లయితే మా మిక్సీ అయితే మొత్తం కూడా జిడ్డు పట్టి ఉంది. దీన్ని అయితే క్లీన్ చేయడం చాలా ఈజీ. ఇది చూడంగానే ఎవరైనా ఏమనుకుంటారంటే అమ్మో ఇది క్లీన్ చేయడం ఎంత కష్టమో అనుకుంటారు. అలా ఏం లేదు. ఇక్కడ నేను చూపించినట్లు కనుక మీరు చేశారంటే కొత్త మిక్సీలా రెడీ అయిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా క్లీనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో మనం సామాన్లు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ ని అయితే కొంచెం వేసుకుందాము. దీంతో పాటుగా మనం ఇంట్లో వాడుకునే వంట సోడా ఉంటుంది కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాము. అలానే ఒక లెమన్ తీసుకొని దీన్ని 2 ముక్కలుగా చేసుకొని ఈ లెమన్ రసాన్ని కూడా ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ కూడా ఒక స్పూన్ తో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ లో కొంచెం కొంచెం ముంచుకుంటూ ఎక్కడైతే జిడ్డుగా ఉంటుందో అక్కడ కొంచెం ఎక్కువ లిక్విడ్ వేసుకొని ఈ స్క్రబ్బర్ తో కొంచెం గట్టిగా తోమాలి. ఇక్కడ చూసినట్లయితే మనం స్క్రబ్బర్ తో ఇలా తోముతూ ఉంటూనే మొత్తం జిడ్డంతా కూడా పోయింది. అలానే లోపల వైపు హోల్స్ లో ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్ గా శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. వీటితో పాటుగా మిక్సీ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ ని కూడా నీట్ గా క్లీన్ చేసుకుందాము. ఈ మిక్సీకి చిన్న చిన్న హోల్స్ లా ఉంటాయి కదా, ఆ హోల్స్ లో అయితే ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. ఆ జిడ్డునేమో చిన్న స్టిక్ తీసుకొని ఆ స్టిక్ తో అయితే ఈ జిడ్డు మొత్తాన్ని క్లీన్ చేసేద్దాము. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ తో ఈ మిక్సీ మొత్తాన్ని కూడా తుడుచుకోవాలి. ఇలా మిక్సీ అంతటినీ కూడా తుడుచుకున్న తర్వాత అదే క్లాత్ ని నీట్ గా నీటిలో తడుపుకున్న తర్వాత గట్టిగా నీరు లేకుండా పిండేసి తడి క్లాత్ తో ఇంకొకసారి దీన్ని అయితే తుడుచుకుందాము. దీంతో పాటుగా మిక్సీ వైర్ ని అలానే వెనక వైపుని కూడా నీట్ గా తుడుచుకుందాము. ఇక్కడ మనకి పాత మిక్సీ కాస్త కొత్త మిక్సీలా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనకి రూపాయి ఖర్చు లేకుండా చాలా సింపుల్ గా ఈజీగా ఈ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పాత మిక్సీలను కాస్త కొత్త మిక్సీలుగా మార్చుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని టిప్స్ తో మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.